హాయ్ హలో నమస్తే హవ్ యూ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? సూపర్. అంత ఒక్క అమ్మాయి దగ్గర నుంచే ఆన్సర్ వచ్చింది. ఎవరు సూపర్గా లేరా? సిద్ధార్థ్ని కలవబోతున్నారు అండ్ అదితిరావు హైదరీని కలవబోతున్నారు. హవ్ యూ ఫీలింగ్ ఆల్? ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించింది? సార్ 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనకి అంత ఇంటెన్స్ లుక్, అంటే మనం లవర్ బాయ్గా చూసాం కదా, అంత ఇంటెన్స్ లుక్లో చూసినప్పుడు ఎలా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, ట్రైలర్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపించింది. 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కూడా కదా. రంబా రంబా సాంగ్ విన్నప్పుడు ఏమనిపించింది? వెంటనే రీల్ చేసేసా. చేస్తావా? ఓకే, రంబా రంబా సాంగ్ అంత మన అలాంటి సాంగ్స్ వినగానే రీల్స్ చేసేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. హాయ్ హాయ్. మరి సిద్ధార్థ గారిని కలిసే ఛాన్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే నీ ఎక్సైట్మెంట్ ఒకసారి చెప్పు. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది బికాస్ సిద్ధార్థ్ ఈజ్ మై ఫేవరెట్ హీరో అండ్ మై క్రష్ టు. క్రష్ ఫేవరెట్ మరి. సిద్ధార్థ్ గారు అండ్ అదితిరావు హైదరీ గారు అండ్ అజయ్ భూపతి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈరోజు మన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో కొన్ని రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ప్రపోజల్ రౌండ్ అంటే మీరు సిద్ధార్థ్ గారిని ఇంప్రెస్ చేసే ఛాన్స్ వచ్చింది అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా, మనం ఇంట్లో ఒకరున్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం, అలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు అండ్ మీరు డైరెక్ట్గా ఇంప్రెస్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో అండ్ సిద్ధార్థ్ గారు ఇంప్రెస్ అవుతారో వాళ్ళకి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందన్నమాట. అండ్ స్పెషల్ విన్నర్కి డిన్నర్ డేట్ కూడా విత్ సిద్ధార్థ్ గారు. సో ఆలోచించండి. అండ్ హలో, సిద్ధార్థ్ గారిని ఇంప్రెస్ చేస్తే కేఎల్ఎం గిఫ్ట్ ఏంటి నాకు అర్థం కాదు. సిద్ధార్థ్ గారి సైడ్ నుంచి ఏదైనా గిఫ్ట్ ఉండాలి. డిన్నర్ డేట్ అన్నాను కదా సార్. వాళ్ళని అడగండి, హ్యాపీనా గర్ల్స్, వాళ్ళకి ఏం కావాలంటే అది, అప్పుడు బాగుంటుంది కదా. ఇంకా డైరెక్టర్ గారు చెప్పారు మీకు ఏం కాదు, మీరు కావాలి, వాళ్ళకి ఏం కావాలంటే అది అని చెప్పి నన్ను ఇస్తున్నారేంటి మీరు? ఇది బాగుంది కదా, అది పక్కింట్లో ఏదో ఉంది, ఎవరికి కావాలో తీసుకోండి. ఏంటిది? వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నానండి. అది మీరు ఎప్పుడు అమ్మాయిల తరపున మాట్లాడతారు కదా, నాకు ఇష్టం కాబట్టి. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత అదే విన్నాను, అమ్మాయిలకి మీరంటే చాలా క్లోజ్ అంట కదా మీరు. అవునండి. ఆ సినిమాలో ఉన్న ఫైర్ లేదా సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కనిపిస్తే కొడదామని తిరిగారు చాలా మంది అమ్మాయిలు. RX 100 మూవీ రిలీజ్ అయిన తర్వాత. అవును, కానీ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్. అవును. అండ్ మీ నుంచి ఇంకా నాకు ఎక్స్పెక్టేషన్స్ RX 100 తర్వాత ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఏంటి తెలుసా? నువ్వు మగజాతి ఆనిముచ్చాను అన్న అని చెప్పి ఒక అతను మెసేజ్ చేశాడు. ఫస్ట్ టైం అలాంటి మూవీ వచ్చింది అంటే లైక్ ఫీమేల్. కాదు అజయ్, నేను ఇప్పుడు దాకా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగలేదు. RX 100 నాకు కూడా చాలా ఇష్టం సినిమా, కానీ అమ్మాయిలు అంటే అలానే ఉంటారా? లేదు, నేను ఆ పర్టికులర్ అమ్మాయి గురించి చెప్పాను, కానీ అమ్మాయిలు అందరూ బంగారాలని, బంగారం, గోల్డ్. అది ఇది ఈ మాట చెప్పడానికే ఈ సెటప్ చేసి నన్ను ఈ ప్రశ్న అడిగించి అమ్మాయిలు బంగారు లాంటి అంటే ఇది యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. అమ్మాయి ఈక్వల్ టు గోల్డ్, అజయ్ భూపతి బ్రేకింగ్. మన ముందు ఉన్న వాళ్ళందరూ ఇన్స్టాలో దుమ్ము రేపుతున్న వాళ్ళండి వీళ్ళందరూ. వాళ్ళకి ఎలా ట్రెండ్ చేయాలో, ఏమేమి ట్రెండ్ చేయాలో బాగా తెలుసు కదా. నాకు ఇన్స్టాలో ఒక ఫోటో ఎలా ఎడిట్ చేయాలో కూడా నాకు కరెక్ట్గా తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నాను. సెట్లో అయితే అదితిరావు హైదరీ అందరికీ ఇన్స్టాగ్రామ్ టీచర్, ఎందుకంటే తనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాలో ఉన్న ఫీచర్స్ అదితి దగ్గరే తెలుసుకుంటారు. హలో మేడం, వాట్ ఈస్ మై లేటెస్ట్ ఫీచర్ అని నా అడిగితే తను చెప్పేస్తుంది. అంత ఇన్స్టాలో చాలా డీప్గా, ఇన్స్టా మహాసముద్రం అంటే తను స్కూబా డైవర్ అన్నట్టు.
అంటే సిద్ధార్థ్ గారు, అంటే మీ ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్, అంటే 8 years తర్వాత ఈ మూవీ ఓకే చేయడానికి మీకు స్పెషల్ రీజన్ అంటే మీకు ఏం నచ్చింది స్టోరీలో? నేను యాక్చువల్గా ఒక లాస్ట్ 4 years నుంచి కరెక్ట్ రీలాంచ్ ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను వెళ్ళేటప్పుడు నా బ్రేక్ తీసుకున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు వస్తానని తెలియదు కానీ ఎప్పుడు వస్తానో ఐల్ కమ్ విత్ అ గుడ్ ఫిల్మ్. అండ్ నేను మంచి సినిమాతో వస్తే నా ఆడియన్స్ నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఆ మంచి సినిమా అని ఒక పదాన్ని వాడటం చాలా ఈజీ, బట్ అది మనం ఏం చేయలేము, అది కుదరాలి. సో అలాంటి సినిమా మహాసముద్రం. సో RX100 నేను సినిమా చూసాను, నాకు సినిమా చాలా నచ్చింది. అందులో ఉన్న ఒరిజినాలిటీ అండ్ చాలా ధైర్యం ఉన్న ఒక ఫిల్మ్ మేకర్ కనిపెట్టాను. ఐ కుడ్ సీ ఇట్, ద బర్త్ ఆఫ్ అ వెరీ కరేజియస్ ఫిల్మ్ మేకర్. అండ్ వెన్ అజయ్ భూపతి కాంటాక్టెడ్ మీ అండ్ సెడ్ మీ గురించి ఒక కథ ఉంది సార్ అంటే, ఐ వాజ్ ఫస్ట్ టేకెన్ అ బ్యాక్, సర్ప్రైజ్డ్. బికాజ్ RX100 తీసిన డైరెక్టర్ నా దగ్గర ఏం చూసుంటాడని నాకు ఒక చిన్న క్వశ్చన్, ఐ వాజ్ క్యూరియస్. అండ్ తర్వాత అజయ్ ఇంటికి వచ్చి కథ చెప్పాడు. దిస్ వాజ్ అబౌట్ 2.5 years బ్యాక్. అండ్ కథ వినగానే ఫస్ట్ సెట్టింగ్లో హ్యాండ్ షేక్ ఇచ్చా. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు ఉన్న అదే ఎక్సైట్మెంట్ నాకు ఈరోజు 1 day బిఫోర్ మై రిలీజ్ ఆ ఎక్సైట్మెంట్ ఉందంటే, దట్ మీన్స్ దిస్ ఇస్ అ ప్రాపర్ ఫిల్మ్ మేకర్. చెప్పింది యాస్టిస్ చేస్తాడు, కావాలన్నది ఒక ప్యాషన్తో, ఒక ఒబ్సెషన్తో లాక్కుంటాడు. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ పిక్ దిస్ ఫిల్మ్ యాజ్ మై రీలాంచ్ ఫిల్మ్. అండ్ అజయ్ భూపతి కథ చెప్పడంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక మైక్ ఇచ్చేస్తే చాలు, అజయ్ భూపతి విల్ కంట్రోల్ హౌ మెనీ ఎవర్ పీపుల్. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గర 85-90 days మైక్ ఇస్తే ఏం చేస్తాడో మహాసముద్రం మీరు చూస్తారు. అంత కాన్ఫిడెంట్గా తీసిన ఒక సినిమా. అండ్ 2 days బ్యాక్ మేము మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకున్నాం. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేను చాలా చూశాను, నేను కూడా ఐవ్ డన్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ దాట్. కానీ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒక సక్సెస్ సెలబ్రేషన్లా ఉండటం నేను ఈ సినిమాతో చూశాను. ఎందుకంటే ఆ స్టేజ్లో అజయ్ భూపతి చెప్పిన మాటలు, ఇచ్చిన ఎనర్జీ, ఇట్ వాస్ వెరీ ఇన్ఫెక్షియస్. అండ్ నేను సినిమా చూశాను కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మహాసముద్రం. అండ్ రేపు నైట్ దాకా మేము వెయిట్ చేయాలి, ఎందుకంటే ఎల్లుండి పొద్దున ఎప్పుడు వస్తుంది. శర్వా అండ్ ఐ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అదితి ఈజ్ వెయిటింగ్, అజయ్ ఈజ్ వెయిటింగ్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ ఆల్ ద హాట్ అండ్ హ్యాపెనింగ్ ఇన్ఫ్లుయెన్సెస్. You guys are the opinion formers, the crushes, the besties of a new generation. ఎందుకంటే మీ దగ్గర ఉన్న యాక్సెస్ కొన్నిసార్లు ఒక పెద్ద సినిమాలో ఉన్న యాక్టర్ కూడా ఉండదు. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తూ వాళ్ళు పొద్దున్న లేస్తారు, మీరు ఎలా లేస్తారో వారు ఆలోచిస్తారు. సో యూ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యువర్ టార్గెట్ ఆడియన్స్. అండ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యంగ్ టాలెంట్. టుడే ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రతి మనిషి దగ్గర ఒక ఏజెన్సీ ఉంది. నాకు ఇది కావాలి, నేను ఇది చేసి నా టాలెంట్ని బయట చూపిస్తానని మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, ఎవరు మిమ్మల్ని ఆపలేరు. మేము కెరియర్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు అన్ని చోట గేట్లు ఉంటాయి, గేట్లకి తాళాలు ఉంటాయి. ఇప్పుడు అన్ని గేట్లు, అన్ని తాళాలని బాంబు పెట్టి పేలేశారు మీరు. బికాస్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ స్ప్రెడ్స్, ఇట్స్ అ వెరీ డెమోక్రాటిక్ ప్రాసెస్. సో ఎవరు మిమ్మల్ని ఆపలేరు. మీ దగ్గర లోపల ఒక టాలెంట్ ఉంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్ దగ్గర ఒక స్పెషల్ టాలెంట్ ఉంది. Every single human being is unique. Everyone is special, So I'm really happy to be here, and congrats on all of your thousands and lakhs and millions of likes that you worked so hard for. And thank you for coming and hanging out with my team tonight. అసలు ఇలాంటి ఈవెంట్ ఫస్ట్ టైం, మీట్ అండ్ గ్రీట్ బిఫోర్ మూవీ రిలీజ్. అండ్ సిద్ధార్థ్ గారిని కలిసే అవకాశం, ఎదురుగా చూసే అవకాశం వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోతే ఎలా? సిద్ధార్థ్ గారు ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. హ్యాండ్సమ్ హీరో ముందు ఉంటే క్వశ్చన్స్ అడగకుండా. Yeah. Hi, Siddharth. Firstly, I'm a very big fan of you. Thank you. My favorite movie of yours is Bommarillu. And of course, మన తెలుగులో మల్టీ స్టారర్ మూవీస్ అంటేనే చాలా పెద్ద క్రేజ్. అండ్ మీది అండ్ శర్వానంద్ గారి కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ ద ట్రైలర్ టూ. యూ లుక్ సో ప్రిటీ. సో అంటే వీ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్. అంటే ఎలా, లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే అమ్మాయి కోసం పోట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. సో దాని గురించి ఏదన్నా కెన్ యూ టెల్ సంథింగ్, లైక్ చిన్న హింట్స్ లాగా మాకేమైనా ఇస్తే. సో ఇప్పుడు 2 trailers రిలీజ్ చేశారు అజయ్ భూపతి. అండ్ 2 trailers కూడా కంప్లీట్లీ డిఫరెంట్ కట్స్. అండ్ ఏ ఒక్క షాట్ని రిపీట్ చేయకుండా ఆ 2 trailers వైరల్గా వెళ్తున్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే కథని రివీల్ చేయకుండా
2021లో మేము ఒక ట్రైలర్ కట్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అజయ్ భూపతి ఇండస్ట్రీకి ఇస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు మొత్తం కథాన్ని థ్యాంక్స్ కార్డ్ నుంచి శుభం కార్డ్ దాకా మొత్తం ట్రైలర్లోనే చెప్పడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. సో ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తూ ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూ ట్రెండ్. బట్ ఆ 2 ట్రైలర్స్లో ఒక హైలైట్ ఏంటంటే ఈ ట్రైలర్ చాలా చాలా బాగుంది, కానీ నాకు ఏం జరుగుతుందని అస్సలు అర్థం కాలేదు అంటున్నారు, విచ్ ఇస్ సచ్ అ బిగ్ థింగ్ ఇన్ ప్రమోటింగ్ అ ఫిల్మ్. సో డెఫినెట్గా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అమ్మాయి గురించి కొట్టుకోలేదు. అంత సింపుల్ మ్యాటర్ చెప్పాలంటే అజయ్ భూపతి అది కూడా హీ వుడ్ హావ్ గివెన్ యూ అ రీజన్ టు సస్పెక్ట్ దట్. అది కాదు, మహాసముద్రం చూడడానికి ఒక హై డ్రామా, హై యాక్షన్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్లా కూడా ఉండొచ్చు, కానీ at the center of it, this is a love story. And Mahasamudramlo Maha is sitting next to me. So aa samudramlo Maha is the center and tan chuttu jarige vishyalu and where Sharva and I come in. So the female point of view and a female character driving the screenplay, these are all very very good things for writing. Endukante oka అమ్మాయి క్యారెక్టర్ డెప్త్తో ఉంటే అన్ని క్యారెక్టర్స్ పండుతాయి. సో అలాగే ఈ సముద్రంలో మ్యాక్సిమం లోతున్న క్యారెక్టర్ ఈ అమ్మాయి క్యారెక్టర్. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్. you've already seen her in films before and she's worked with Maniratnam and Sanjalila Bhansali and she's one of the most beautiful women on the planet. So we are so happy that I was so excited to work with her and she's an amazing actor. So I also wanted all of you to welcome Aditi Rao Hydari and give her a nice loud round of applause. Thank you, Siddharth. You're always extra kind. Thank you. And thank you. No, otherwise guys. this is the Ajay Bhupati and Siddharth show. I said we should That's let okay. I'm very happy when that happens actually. I just sit and listen and laugh. Yes, Ajay sir, why were you clearing your throat? आप अपना throat क्यों clear कर रहे थे? సో అజయ్ భూపతి అదితి తెలుగు సినిమా మహాసముద్రం గురించి కలిశారు. షీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వీ వర్ వెయిటింగ్ టు షూట్ విత్ హర్. అండ్ వీళ్ళిద్దరు సెట్లో టామ్ అండ్ జెరీలా కొట్టుకుంటారు. అది నేను శర్వ రోజు చూసి ఎంజాయ్ చేసాం. అండ్ అజయ్ భూపతి తెలుగులో రాస్తారు, అమ్మాయితో హిందీలో మాట్లాడతారు. ఇది తెలుగు అమ్మాయి, హైదరాబాద్ దగ్గర వన్పర్తి అని కింగ్డమ్ ఉంది, ఆ కింగ్డమ్లో ప్రిన్సెస్ తను, కానీ తెలుగు రాదంట. సో తను హిందీలో మాట్లాడుతుంది. ఇద్దరు హిందీ అది ఓవర్ టైం అది హిందీయా అన్నట్లు మారిపోయి ఏదో ఎక్కడో మధ్యలో ఒక 200 కిలోమీటర్స్ నియర్ హిందీ వచ్చి పడిపోనట్టు ఒక భాష మాట్లాడతారు ఇద్దరు. సో అదే యూ కెన్ ప్లీజ్ టాక్ టు హిమ్ ఇన్ హిందీ సో దే ఆల్సో నో. అండ్ అజయ్ భూపతి అదితిని అదేజే అంటాడు. సో ప్లీజ్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ ద వే యూ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, బికాస్ మేమైతే వీ కాంట్ ఈవెన్ ఫర్గెట్ దోస్ మెమరీస్. सबको यहाँ हिंदी आती है? Okay, great. Then I can speak in Hindi. Oh, English. Mic not work. Oh, English or Hindi? English. Okay. అజయ్ మీరు కూడా మీరంటే పెద్దోళ్ళు, మీరు చెప్పినట్టు వినాలి, తప్పదు. పాప పెద్దోళ్ళు అంట ఈ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్తో. నెక్స్ట్ క్వశ్చన్స్ కొంచెం ట్రిక్కీగా అడగండి, అంటే లైక్ అంత సింపుల్గా కాకుండా. I just have one question. So, మీరు 8 years తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు కదా, సో 8 years తర్వాత యాక్ట్ చేశారు. సో మీకేమైనా హ్యూజ్ డిఫరెన్సెస్ ఏమైనా అనిపించాయా యాక్ట్ చేసేటప్పుడు అట్లా? ఫస్ట్ థింగ్ యు ఆర్ వెరీ ప్రిటీ. థ్యాంక్ యూ సో ఓకే, యూ లుక్ వెరీ క్యూట్. ఓకే, సెకండ్లీ నేను 8 years నుంచి యాక్ట్ చేయకుండా లేను. తెలుగులో డైరెక్ట్గా కరెక్ట్, నేను ఇంకా తెలుగు డబ్బింగ్ స్టూడియోస్లో చేశాను, కానీ లైవ్ లొకేషన్లో తెలుగు మాట్లాడే నాకు అదృష్టం దొరకలేదు. ద డిఫరెన్స్ ఇస్ నాకు ఇప్పుడు వుడ్ హవ్ సీన్ మై స్టేజ్ మన 2 days బ్యాక్ వీ హ్యాడ్ అన్ ఈవెంట్ కదా. సో మేము పెద్దగా వి జస్ట్ సెడ్ ఆ రోజు ఈవెంట్ ఉంది, నేను శర్వ అదితి హ్యాపీగా కూర్చున్నాం, బయలుదేరదాం, కలిసి బయలుదేరాం. ఎంటర్డ్ ద వెన్యూ, సాట్ డౌన్. తర్వాత స్టేజ్ ఎక్కమన్నారు, ఎక్కి నేను మాట్లాడాను. సో నేను మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. ఐ జస్ట్ సెడ్ ఏముంది, మైక్ ఇచ్చారు కదా, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ మై ఆడియన్స్ అండ్ టాకింగ్. సో అప్పుడు నేను అస్సలు ప్లాన్ చేయకుండా మాట్లాడే ఒక స్పీచ్, ఇచ్చే ఒక పర్ఫార్మెన్స్ కానీ ఒక కనెక్షన్ విత్ మై ఆడియన్స్, అందులో నాకు ఎక్కడ నా తెలుగు మీద అస్సలు ఒక్క సెకండ్ కూడా డౌట్ రాలేదు. Right? Yeah, sir, we can see it. So that means that I really love the language and I enjoy talking in this language. నాకు తెలుగు అంటే అంత ఇష్టం, నేను
తెలుగు సాహిత్యం కానీ కవిత కానీ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైం. నేను తెలుగు చాలా చాలా నేర్చుకోవాలని, బికాస్ ఐ లెర్న్ తెలుగు. నేను ఫస్ట్ టైం నువ్వు వస్తానంటే మొదట ముందు తెలుగు నేర్చుకుని ఒక తెలుగు యాక్టర్గా హైదరాబాద్కి వచ్చాను. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ద లాంగ్వేజ్, నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుగు భాషని, తెలుగు భాష నన్ను అంత ప్రేమిస్తుంది. సో నాకు ఆడియన్స్ కూడా మిమ్మల్ని అంతే థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ అగైన్ టాకింగ్ తెలుగు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఒక సినిమా లొకేషన్, ఒక సినిమా సెట్లో, అండ్ విజయ్ అనే వైజాగ్లో ఒక కుర్రోడు క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు నాకైతే ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్. బికాజ్ ఏది మారలేదు, నేను మారలేదు, తెలుగు భాష మారలేదు, అండ్ ఒక మంచి కథలో ఒక మంచి క్యారెక్టర్కి ఉన్న పొటెన్షియల్ అస్సలు మారలేదు. సో దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐ రియలీ ఎంజాయిడ్ యాక్టింగ్, స్పెషలీ బికాజ్ అజయ్ భూపతి వెన్ ఈ రైట్స్, తన రైటింగ్లో ఒక ఆనెస్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం థియేటర్లో ఒక మాట విని చప్పట్లు కొట్టే అంత ఇన్స్పైర్ అయ్యే ఒక సినిమాటిక్ బ్యూటీ ఉంటుంది అజయ్ భూపతి రైటింగ్లో. సో అలాంటి ఒక న్యూ ఏజ్ కమర్షియల్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు దాని కిక్కే వేరు. సో ఇట్ వాజ్ అ రియలీ ఎక్సైటింగ్ థింగ్ టు బీ టాకింగ్ ఇన్ తెలుగు అగైన్. హాయ్ సిద్ధు గారు. హాయ్. Before talking, I just want to tell you one thing. I love you. I love you too, darling. Thank you. Thank you. చాలా అజయ్ nervous గా భూపతి. ఉంది. చాలా అంటే చాలా నర్వస్గా ఉంది బికాస్ ఫ్రమ్ బొమ్మరిలు యు ఆర్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ మై క్రష్. ఐ హ్యావ్ హ్యూజ్ క్రష్ ఆన్ యూ. అస్సలు డ్రీమ్లో కూడా అనుకోలేదు ఇలా ముందు కూర్చొని మాట్లాడతానని. ఫస్ట్ టైం ఇన్ఫ్లుయెన్సర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు. అండ్ మహాసముద్రం ట్రైలర్ అయితే అసలు ఎన్నిసార్లు చూసానో గుర్తు కూడా లేదు నాకు. సారీ శర్వ గారు, మీరు ఇక్కడ లేరు, కానీ మీకోసం కాదు, సిద్ధు గారి కోసం చూశాను. అండ్ ఐ మీన్ ఇన్ని ఇయర్స్ తర్వాత కంబ్యాక్ చేస్తున్నారు కదా, తెలుగు ఆడియన్స్ని మిస్ అయ్యారా? ఫస్ట్లీ ఒక సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని తెలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ ఇన్ఫ్లుయెన్స్ యూ. సెకండ్లీ శర్వ ఇక్కడ లేడు, కానీ శర్వ ఇస్ వన్ ఆఫ్ ద పీపుల్ రోజు నన్ను రిమైండ్ చేస్తూనే ఉంటాడు, నీకు తెలుసా నీ ఆడియన్స్ గురించి, నీకు నీ ఫ్యాన్స్ గురించి తెలుసా అంటే నేను ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్వర్జేషన్, అది తర్వాత డీటెయిల్గా చెప్తాను. బట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, నేను ప్రతి ఆడియన్స్ ముందు నా టాలెంట్ని చూపించాలని నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి భాషలో మాట్లాడేటప్పుడు ఆ భాష మాట్లాడే ఒక ఫ్యామిలీలో పుట్టినోడులా మాట్లాడాలనేది నా కోరిక. సో దట్స్ అ గుడ్ యాక్టర్స్ లక్షణం కదా, నేను ట్రై చేస్తాను. కానీ తెలుగు గురించి నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఈ భాషకి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అండ్ ఈ ఆడియన్స్ని ప్రత్యేకంగా నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే చాలా లాంగ్వేజెస్లో నేను పనిచేశాను, ఫెమిలియర్గా ఉన్నాను కాబట్టి కొన్ని పర్ఫార్మెన్సెస్ నచ్చుతాయి, కొన్ని సినిమాలు పండుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. కానీ యాజ్ అన్ ఆడియన్స్ నన్ను కంటిన్యూస్గా ఒకే స్థాయిలో పెట్టి నాకు అప్పుడు ఇచ్చిన అదే ప్రేమ ఇంకా ఇస్తూనే ఉంటాం అని ఒక కనెక్ట్తో ఉన్నారు నాతో. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ లక్కీ, నాకు చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో నువ్వు వస్తానంటే వద్దంటానా, బొమ్మరు లాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి ఆడియన్స్తో నాకు ఒక లైఫ్ టైం కనెక్ట్ ఉండిపోయింది. సో అది ఆ సినిమాల ప్రభావం. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ రియలీ మిస్ మై ఆడియన్స్. అండ్ నేను సీరియస్గా ట్రై చేస్తాను, ఐ డోంట్ వాంట్ ఎనీ గ్యాప్స్. We missed you too. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. మీ ఏజ్ తగ్గుతున్నట్టుంది రోజు రోజుకి. అదే అజయ్ భూపతి టాపిక్ అంటే, సార్ నా ఏజ్ తగ్గుతుంది అంటున్నారు. అజయ్ భూపతికి మీలా అమ్మాయిలు నన్ను పొగడుతుంటే మీ సినిమాలు చూసి మేము ఫీల్ అయ్యామని చెప్తే అజయ్ భూపతికి అయితే పెద్దగా హ్యాపీనెస్ ఉండదు, అది మీరు ఆల్రెడీ చూశారు. ప్లస్ ఆల్సో అజయ్ భూపతికి సిద్ధార్థని ఈ ఇమేజ్ కంటే చాలా డిఫరెంట్గా చూపించాలని ఒక కసితో తీశాడు మహాసముద్రంలో నా క్యారెక్టర్ సీన్స్ని. అజయ్, దాని గురించి? ఇటువంటి అమ్మాయిలు చిన్నప్పుడే నా వెనక పడి 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 నాకు బోర్ కొట్టి వదిలేసి నేను వచ్చానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందిని నేను చాలాసార్లు ఇన్స్టాలో చూశాను. మీరందరూ వెరీ వెరీ ఫేమస్, ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు. మాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం. వీళ్ళందరూ ఫస్ట్ టైం ఇటువంటి ఇంటరాక్షన్ ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇంకా అడగండి సిద్ధు గారిని, అదితిని. సిద్ధు గారిని మీరందరూ అనుకుంటున్న ఈ లవర్ బాయ్ క్యారెక్టర్
అలా ఉండదు ఇందులో. ఉంటుంది, ఇందులో 2 షేడ్స్ ఉంటాయి మహాసముద్రంలో సిద్ధు గారివి. మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి క్యారెక్టర్ చేశారు సిద్ధు గారు. ఫస్ట్ టైం ఒక మాసీ క్యారెక్టర్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, మీకు అందరికీ నచ్చేది. సెకండ్ హాఫ్ కూడా ఆయన క్యారెక్టర్ ఇంకా బాగుంటుంది. అది చాలా కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం చేశారు చెప్తున్నాగా, చాలా బాగుంటుంది సినిమా. బట్ టు బి అందరు పబ్ లో కూర్చున్నాం, సో చూస్తున్న వ్యూవర్స్ కూడా తెలుసు ఇది జనరల్ ఫిల్మ్ ఫంక్షన్ లా కాదు. యువర్ ఆల్సో దిస్ జనరేషన్, నేను మీ జనరేషనే. ఈ చప్పట్లు కొట్టడం అనేది ఇండివిజువల్ గా కమాన్ అని మీకు ఏదైనా ఫీల్ అయితే చేయండి. అందరూ ఒక్కొక్క మనిషి ఇచ్చి ఒక్కొక్క సమాధానం తర్వాత చప్పట్లు కొట్టడం అనేది అస్సలు లేదు. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ. అక్కడ ఏదో కలర్ మాక్టైల్స్ ఉంటాయి, కొంచెం తాగండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. అలా కబుర్లు చెప్పుకుంటాం, హ్యాపీగా ఉంటుంది. సిద్ధు గారు, మీరు బొమ్మరిల్లు మూవీ కంటే ఇప్పుడే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వదిలితే వెళ్ళేటప్పుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయేటట్టు ఉన్నారు సిద్ధుని. చాలా మంది గర్ల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నదంటే తెలుసు సిద్ధార్థ కదా. గారికి తెలుగులో. అందరి క్వశ్చన్ అదే, ఎందుకు 10 years తర్వాత కూడా ఇంకా అప్పటికన్నా అట్లీస్ట్ అలా కూడా కాదు, అంతకన్నా ఇంకా యంగ్గా కనిపిస్తున్నారు. ఇది చాలా మంది మీ ఫ్యాన్స్ క్వశ్చన్. ఐ థింక్ అది వాళ్ళు నన్ను చూసే అంత ప్రేమ ఎవరు చూపించలేదు కదా నా మీద. సో ఆ ప్రేమ వల్ల నేను అలాగే ఉండిపోయాను. వాళ్ళు ఎలా నన్ను చూసారో అలాగే లవ్ చేసి వాళ్ళ దృష్టిలో ఉన్న మొత్తం ప్రేమ నా ఫేస్కి వచ్చేసింది. నేను చేయాలి చెప్పండి. హ్యాపీనెస్. యా, నెక్స్ట్ క్వశ్చన్. హలో సిద్ధార్థ్. హాయ్. సో మీ కెరియర్ ఒక లవర్ బాయ్లా స్టార్ట్ చేశారు అండ్ యూ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ మీ మూవీస్తో. మీరు ప్రతి సినిమా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అలాగే మీరు ఇప్పుడు ఈ మూవీలో చూస్తే ఒక మాస్ క్యారెక్టర్ పక్కా ఎలా అంటే ఒక యాక్టర్ ఎవాల్వ్ అయిన యాక్టర్ కనిపిస్తుంది. శర్వానంద్ గారు మీరు చేసేటప్పుడు ఈ ఫిల్మ్లో ఎక్కడన్నా ఈగో క్లాషెస్ కానీ ఇప్పుడు ఒక ఫిల్మ్ చేసేటప్పుడు అవుతుంటాయి కదా, ఏమన్నా అలాంటి ఏమన్నా డిస్టర్బెన్స్ కానీ ఏమన్నా అనిపించినాయా మీకు ఎప్పుడన్నా? ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే జనరల్గా ఇద్దరు ఆర్టిస్ట్స్ కలిసి పనిచేస్తున్నప్పుడు నేను ఇన్సెక్యూరిటీస్ గురించి మాట్లాడను. ఎందుకంటే ట్రూ ఆర్టిస్ట్కి ఇన్సెక్యూరిటీ ఉండదు. సో నేను ఐ బీన్ ట్రయింగ్ లాస్ట్ 15 years ఆఫ్ మై లైఫ్. మ్యాక్సిమం నేను ప్రతి లాంగ్వేజ్లో ఒక మల్టీ స్టార్ చేశాను. సమ్టైమ్స్ నాకంటే పెద్ద స్టార్తో, సమ్టైమ్స్ సంబడి హూస్ యంగ్ యాక్టర్ స్టార్టింగ్ అవుట్, అన్నీ ట్రై చేసాం. సో ఐడియా ఇస్ కొత్త కాంబినేషన్స్ వస్తున్నాయి, ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ ఉంటుంది. బట్ శర్వా నేను పనిచేస్తున్నప్పుడు యాజ్ ఆర్టిస్ట్స్ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ విషయం ట్రస్ట్. సో ఇప్పుడు థియేటర్లో మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఈ డ్రామా ప్రాక్టీస్ చేస్తారు. ఏం లేదు, ఇప్పుడు నేను అదితి యాక్టర్స్ అంటే ఐ ట్రస్ట్ అదితి. ఇఫ్ ఐ ఫాల్ షీల్ క్యాచ్ మీ అండ్ షీల్ క్యాచ్ మీ. సో ఇది నేను కాల్ పెట్టానంటే ఇట్స్ బికాస్ ఐ డోంట్ థింక్ షీఈస్ ఇన్ అ పొజిషన్ టు క్యాచ్ మీ, తను పడిపోతుంది. సో ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్, చాలా డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు ట్రస్ట్ అంటే తను షీల్ క్యాచ్ మీ, రైట్? సో దట్స్ ద ట్రస్ట్ యూ హ్యావ్ టు గో విత్. సో శర్వాతో కూడా అదే. ఫస్ట్ డే షూటింగ్ ఎండ్ అయ్యేటప్పుడు ఏదో కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ అండ్ థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఎందుకంటే నేను ఇంకా ఎవరితో చెప్తున్నాను ఈ ఫిలాసఫీ. మీరు ఒక బుక్ చదువుతున్నారు, నేను ఆ బుక్ చదువుతున్నాను, ఓకేనా? సపోజ్ దెర్ ఆర్ 3 options. నేను ఒక చోట కలవచ్చు, ఇంకో చోట కలవచ్చు, ఇంకో టైంలో కలవచ్చు, ఓకే? ఆ 3 టైమింగ్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఏ పేజ్ చదువుతున్నాం అని ఆ బుక్లో. సో నువ్వు 20th పేజ్లో ఉన్నావు, నేను 95th పేజ్లో ఉన్నానంటే మన ఇద్దరికి సింక్ కాదు. ఎందుకంటే నేను నీకంటే 75 pages ఎక్కువ చదివేశాను. సో నేను శర్వా కలిసేటప్పుడు నాకు తెలిసి లైఫ్ అనే బుక్ని ఇద్దరు కరెక్ట్గా సేమ్ నెంబర్ ఆఫ్ పేజెస్ చదివి ఒక్కొక్కరిని కలిసానని నాకు అనిపిస్తుంది. సో అందుకే ఆ వేవ్ లెంగ్త్ అనేది చాలా ఈజీగా మ్యాచ్ అయిపోయింది. సో షూటింగ్ స్పాట్లో ఇద్దరు అజయ్ని విపరీతంగా నమ్మాం. బికాస్ వీ బోత్ లవ్ హిమ్ యాజ్ అ స్టోరీ టెలర్ అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, వెరీ వెరీ ప్యూర్ హ్యూమన్ బీయింగ్. సో అలాంటి ఒక డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు ఎవ్రీ డే వాజ్ ఎక్సైటింగ్. బికాజ్ ఒక బ్యూటిఫుల్ మూర్ఖత్వం ఉంటుంది అజయ్ భూపతి దగ్గర. అండ్ అతను కావాలని చేస్తాడు, నాకు చేయండి సార్ అంటాడు. హీఈస్ వెరీ స్టబర్న్, మొండితనం ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్తో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కరిని మేము సపోర్ట్ చాలా చేసాం. సో నేను ఒక ఎక్స్ట్రా టేక్ తీసుకుంటే వెంటనే శర్వా దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఏం అడుగుతున్నాడు పిచ్చోడు, ఏం చేస్తున్నా, నేను రాంగ్గా చేస్తున్నానా? లేదు నువ్వు బాగానే చేస్తున్నావు, యాస్టిస్ చేస్తూనే ఉండు అని అతని గురించి. సో అజయ్ భూపతికి అగేన్స్ట్ మేము ఇద్దరు ఒక గ్రూప్లో ఫామ్ అయ్యాం. సో నా పర్ఫార్మెన్స్ కానీ అతని పర్ఫార్మెన్స్ కానీ యాస్టిస్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే అజయ్ చెప్పిందే జరిగి ఉంటుంది అక్కడ. సో అక్కడ ఒక చోట కూడా ఒక చిన్న ఒక స్క్రాచ్, ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చేసాం.
and it's one of my most exciting collaborations, and not just in front of the camera but also behind the camera. And you know, and after ee cinema release tarvata kuda hopefully the respect and love that Sharva and I have for each other will continue going forward. గ్రేట్. ఇప్పుడు దసరాకి మీరు వస్తున్నారు మంచి మూవీతో, పెద్ద సక్సెస్ కావాలని, బ్లాక్ బస్టర్ కావాలని మూవీ టీం అందరినీ కంగ్రాచులేషన్ చెప్తున్నాం. Thank you, and మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. Thank you. అండ్ అదితి గారు, నేను అంటే చాలా కొంతమంది హీరోయిన్లు కలిశాను, సినిమా మీద చూశాను, మీ మూవీస్ కూడా చూశాను. బాగున్నారు. లైవ్లో నిజంగా చూస్తుంటే బొమ్మలా ఉన్నారు. చాలా చాలా అందంగా ఉన్నారు. ఒక చుక్క దిష్టి చుక్క పెట్టుకొని రావాల్సింది మీరు. డాల్ బేబీ, 2 చుక్కలు ఉన్నాయి. డాల్ బేబీ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వెల్కమ్. అదితి మిమ్మల్ని డాల్ బేబీ అంటున్నాడు తను. సరే మాకు అర్థమైందిలేండి, మీరు మాకు కాదు, అన్ని ఇన్సైడ్ జోక్స్ మాట్లాడుతున్నారు, చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. వద్దు, టామ్ అండ్ జెర్రీతో నాకైతే పబ్లిక్లో వద్దు బాబు. హాయ్ సిద్ధార్థ్ బ్రో. హాయ్ హాయ్. యాక్చువల్లీ మీరు నా లైఫ్లో పెద్ద విలన్. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో కలిస్తే కడిగేద్దాం అనుకుంటున్నా. బాయ్స్ సినిమా అప్పుడు ఒక కవిత రాస్తారు జెనీలియాకి. నేనేదో ఇంట్లో చదువుకుంటుంటే ఆ సినిమా వచ్చింది, నేను కూడా కవిత రాద్దామని స్టార్ట్ చేస్తే డాడీ వచ్చి కొట్టాడు. అదొక ఫస్ట్ ఇన్సిడెంట్. నెక్స్ట్ యువ సినిమా అప్పుడు మీరు పూర్ స్టూడెంట్, చదువు అవసరం లేదులే మనకి, కానీ ఒక ఎగ్జామ్ ఎగ్గొట్టి వెళ్ళాము, దానికి తిట్టారు. తర్వాత ఓ మై ఫ్రెండ్ అప్పుడు ఇది పెద్ద డ్యామేజ్ జరిగింది నాకు, చెప్తాను. మీరు ఒక ఫ్రెండ్షిప్ సింబల్ పెడతారు కదా ఇలా, మా ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి ఉండేది, మనం కూడా ఇలా చేద్దాం డైలీ బాగుంటుంది అని చేసింది. యాక్చువల్లీ చేసింది, కానీ మిస్టేక్ ఎక్కడైంది తెలుసా, ఒక 20 days తర్వాత ఒకరోజు మిస్ అయింది. అంటే తగ్గిపోయిందా నీకు? సిద్ధార్థ్ సినిమా అయిపోయింది, ఏదో ఆ మూడ్లో చేసి ఒక్కరోజు చేయనందుకు ఈరోజు వరకు మాట్లాడలే నాతో. ఇప్పుడు మీరు చెప్పిన మీ మొత్తం లైఫ్ గ్రంథానికి నేను ఒక మీనింగ్ చెప్తా. ఫస్ట్ విల్లన్ మీ లైఫ్లో శంకర్ గారు, సెకండ్ విల్లన్ మీ లైఫ్లో మణిరత్నం గారు, థర్డ్ మై ఫ్రెండ్ సినిమా రాగానే మనం కూడా ఇలా చేద్దాము, సాయి సినిమా రాగానే ఇలా చేద్దాము. లైక్ సీరియస్లీ మీరు చాలా ఫేవరెట్ 90s కిడ్స్, మాకు తెలుసు ఇంకా ఎక్కువ. లైక్ నిన్న కూడా బాయ్ సినిమా వస్తే ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చూడాలనిపిస్తూ ఉంటుంది. మీరు ఎవ్రీ ఇయర్ ఒక మూవీ చేయండి ప్లీజ్, అస్సలు వదలకుండా. నేను చేస్తున్నా, బట్ ఇక్కడ నుంచి తెలుగులో అజయ్ భూపతి కూడా అన్నాడు, సార్ చాలా మంది వెయిటింగ్ మీ గురించి, ఈ మహాసముద్రంతో మీరు మళ్ళీ మొదటడుగు పెడుతున్నారు, ఇక్కడ నుంచి ప్లీజ్ గ్యాప్ వద్దు, అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అతను కూడా. హీఈస్ ఆల్సో నన్ను చాలా ప్యాంపర్ చేసే ఒక డైరెక్టర్. అనవసరంగా తన వయసు చెప్తూ నేను ఈ స్టాండర్డ్లో నేను మీ సినిమా చూసాను, ఇంటర్లో అదని చెప్తుంటాడు. నేను వయసు అడగలేదైనా చెప్తాడు. సో అలాంటి హీల్ కీప్ ఇన్స్పైరింగ్ మీ దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. సో హోప్ఫుల్లీ ఒక రైటర్ లేకుండా ఒక యాక్టర్ ఏమీ చేయలేడు. సో ఎనీబడి యంగ్స్టర్స్, ఇప్పుడు రైటర్ అనేవాడు ఆల్రెడీ సినిమాలు రాస్తున్నాడు కాదు. రైటర్ అంటే ఒక ప్రాపర్ ఇన్స్పిరేషన్ ఉంది, ఒక ఆనెస్ట్ ఒరిజినల్ థాట్ ఉండే ప్రతి ఒక్క కళాకారుడు రైటరే. సో నా ఈ ఇంటర్వ్యూ కానీ నా ప్రమోషన్స్ చూస్తున్న వాళ్ళు, నేను మళ్ళీ తెలుగు సినిమాలు చేయాలంటే నాకు నచ్చేలా, ఆడియన్స్ నన్ను చూసి ఎంజాయ్ చేసేలా, నన్ను ఊహించుకుని మంచి కథలతో నా దగ్గర వచ్చేయండి. ఎందుకంటే ఏ మంచి కథని ఇప్పుడు దాకా నా లైఫ్లో నేను రిజెక్ట్ చేయట్లేదు. సిద్ధార్థ్ అంటే అప్రోచ్ కూడా అవటం కష్టం అని చెప్పి ఒక టైంలో అజయ్ భూపతి వచ్చాడు కదా చెన్నైకి. సో ఒక కథ మీ దగ్గరకు రావాలంటే మీరు అడవిలోకి వెళ్ళి దాక్కున్న ఆ కథ మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. లేదు, మీరు గృహం సినిమా చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇదే చెప్పారు, ఎవ్రీ ఇయర్ నేను పక్కా ప్రామిస్ అని. ఇప్పుడైతే మా అందరికి ప్రామిస్ చేయాలి. అది కాదు, ఆ తర్వాత కరోనా వచ్చింది. సో అందులో చిన్న కొన్ని హ్యాండ్ ఆఫ్ గాడ్ విషయాలు ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ద ప్లానింగ్ ఈజ్ ఆన్, అండ్ ఆల్రెడీ మా బ్యాకప్ సినిమాలు, థియేటర్ గురించి తీసిన సినిమాలు 4 ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ దెమ్ ఇన్. హిందీలో ఒక చాలా ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ చేశాను, సో దట్స్ కమింగ్ అవుట్ నెక్స్ట్ ఇయర్. సో చాలా ఇంట్రెస్టింగ్, ప్రతి చోట ఏదో నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ దెల్ బి మోర్ రిలీజెస్. అండ్ ఈ రోజు కూడా విలన్ అయ్యారు మీరు నాకు. ఈ రోజు విలన్ చెప్పండి. అంటే మమ్మీకి చెప్పాను ఇలా ఈవెంట్ ఉంది, సిద్ధార్థ్ గారిని కలవడానికి వెళ్తున్నా అంటే, మమ్మీ ఈరోజు అవైలబుల్ లేదు యాక్చువల్లీ, నువ్వు నాతో మాట్లాడకు, వెళ్తే మాట్లాడకు, నేను వస్తా లేకపోతే. తప్పదు మరి, అమ్మ అంటే అలాగే చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మ, లవ్ యూ అని చెప్పు. సునీత మమ్మీ నేమ్. సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello Siddharth sir. హాయ్. How are you? సూపర్. మూవీ స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ డే మీరు అండ్ శర్వ సార్ ఉన్నారు కదా, ఫస్ట్ కాన్వర్జేషన్ ఎవరు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా నేను శర్వ 10-12 years బ్యాక్ కొన్నిసార్లు కలిసాం. అప్పుడు శర్వ వాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్, అండ్ ఐ హ్యాడ్ అ ఫ్యూ హిట్స్, అండ్
అండ్ ప్రస్థానం టైంలో ఐ హెడ్ స్పోకెన్ టు హిమ్, అండ్ నాకు ప్రస్థానం సినిమా అంటే చాలా ఇష్టం. సో నేను ప్రస్థానం గురించి శర్వా దగ్గర, దేవాకట్ట దగ్గర మాట్లాడి వాళ్ళని ఐ వాంట్ టు ఎంకరేజ్ దెమ్ అండ్ టెల్ దెమ్ ఇంత మంచి రివ్యూ ఉంది, థియేటర్కి జనాలు రాకపోయినా సినిమా ఈజ్ అ క్లాసిక్ ఫిల్మ్, అది మాత్రం ఎక్కడ మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయటం అనేది అంత ఒక డిఫికల్ట్ థింగ్, అది ఇట్స్ అ గ్రేట్ మిరకల్. సో దట్స్ వన్ ఐ మెట్ శర్వా. అండ్ తర్వాత వీ యూస్ టు టాక్ అండ్ చాలా ప్రశ్నలు అడిగేవాడు అబౌట్ హౌ టు అప్రోచ్ ఫిల్మ్స్, హౌ టు లుక్ ఎట్ ఫేమ్, హౌ టు లుక్ ఎట్ సక్సెస్. బికాస్ మా ప్రొఫెషన్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఏబుల్ టు డీల్ విత్ అప్స్ అండ్ డౌన్స్. యూనో there's no steady, there's no security, there's no steadiness, nothing. Yeah, just little bit, can I just have a little silence there please? Thank you. Thanks. సో ఒక బైక్ ఎక్కి రావటం కదా అజయ్, ఫస్ట్ సీన్ నేను శర్వా చేసింది. సో ఒక టీ కొట్టుకెళ్ళి టీ తాగటం ఫస్ట్ సీన్. అండ్ ఆ ఫస్ట్ షాట్ చూసిన వెంటనే మానిటర్లో అజయ్ మొహం ఫేస్లో ఒక స్మైల్ ఉంది. ఎందుకంటే ఆ ఫస్ట్ షాట్లోనే వీళ్ళిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంది. ఆ సాంగ్ జగడాలే రాని రాని అని ఒక సాంగ్ ఉంది. ఇట్స్ అ యూత్ యాంథమ్, ఇట్స్ రిలీజింగ్ టుమారో. అండ్ ఆ సాంగ్లో ఉన్న ఈ కెమిస్ట్రీ గురించి, యూత్కున్న ఫైర్, యూత్కున్న ప్రాబ్లమ్స్, యూత్కున్న ఉండాల్సిన యాటిట్యూడ్ అన్నీ డిస్కస్ చేసి చాలా కష్టపడి రాయించుకున్న సాంగ్ అది. అండ్ దట్ సాంగ్ విల్ షో యూ అబౌట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ టూ పీపుల్. అండ్ ద ఫస్ట్ కాన్వర్జేషన్ వాజ్ యాక్చువల్లీ అబౌట్ ద సీన్ వీ వర్ షూటింగ్. ఏదైనా చేయాలా, ఎక్కువ ప్లాన్ చేసి ఏదైనా క్రియేట్ చేయాలా అంటే వీ డిస్కస్ అయితే లేదు, లెట్స్ జస్ట్ యునో గో విత్ ద ఫ్లో, చూద్దాం ఏమవుతుంది, బాగాలేదంటే ఎలాగో చెప్తాడు అజయ్ అని చెప్పి. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యునో ఇట్స్ లైక్ టూ పీపుల్ థింకింగ్ విత్ వన్ బ్రెయిన్, అలా కలిసిపోయాం. సో ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సింక్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. అండ్ ఇన్ని ఇయర్స్ మీరు లేరు అని నాకు ఎప్పుడు అనిపించలేదు, బికాజ్ ఐ వాజ్ వాచింగ్ యూ ఇన్ తమిళ్ అండ్ తెలుగు, అండ్ ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్ సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. Priti ma'am, it's a question for you. My whole YouTube and Google history is filled with your name. I was so enthusiastic to know your skincare secret. I love your skin, I love your texture. Could you please let me know something more about your skin? Is it your own skin? Skin. What's your name? Isha. Isha. Thank you, Isha. I wish I could tell you some magical secret that I have, but I really don't. I literally only have my mother and grandmother to thank for my skin. My grandmother had the most beautiful skin. So does my mother. But I will tell you this, that the one thing that I'm really particular about in terms of my appearance, when I'm on set, I don't like to look at the mirror. You can ask him. I trust all the people around me. And once I'm on set, I don't bother about hair, makeup, costume, nothing. I'm only listening to the director. But back at home, I make sure that I'm in a situation or in a state that when I come to set, nobody has to bother about anything except the work that is to be done, which means that I have to work a little hard because my skin is very sensitive. So I put my entire kitchen on my face whenever I have time. Whatever it is, whether it's a gumadikai or sometimes maybe even a vankai, depends. But no, I'm just joking. I put, like, if I'm drinking a smoothie, I'll put it on my face. If there's a tomato being cut in the kitchen, I'll run and just put it on my face. So depending on what I need, I just put it on my face. But I go purely natural. And since you all are influencers, I want to say this, there's a lot of pressure on girls to be Insta pretty. So I really want to tell you that Insta pretty, I know it's very exciting, but that's not what makes you beautiful. What makes you beautiful is how you feel and how the people around you make you feel and how you make them feel. So it's really, really important to just be super happy and not subscribe to a factory prototype image of what is beautiful. Everybody is uniquely beautiful. And the day that you realize that you are unique and beautiful, you will be beautiful. I promise you that. Beautiful, Aditi. Very Thank nice. you. అండ్ అదితి మేకప్ స్కిన్ గురించి మాట్లాడుతుంటే అదితి టీం గురించి చెప్పాలి. సెట్లో అదితి గారు స్పాట్లోకి దిగితే అదితితో కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఒక అమ్మాయి కియానా అని, తర్వాత బాంబే నుంచి క్యూట్గా ఒక పార్సీ పిల్ల,
పినాజ్ అని, తర్వాత ఏదో కాస్ట్యూమ్ అసిస్టెంట్ ఒక అమ్మాయి వస్తుంది. ఈ గ్రూప్ ఎందుకు నేను వర్ణిస్తున్నానంటే, ఆ గ్రూప్ సెట్లో ఉంటే అజయ్ భూపతి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అదితి పెద్ద కన్నా నవ్వు బాగుంటారు. ఉంటుందండి ఫేస్లో. అదితి కన్నా బాగుంటారు వాళ్ళు. అది తర్వాత నిన్న ప్రమోషన్స్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక కొత్త అమ్మాయి, చైనీస్ ఒక అమ్మాయి, ఇండియాలో పుట్టి పెరిగిన చైనీస్ అమ్మాయి ఒకటి, షార్లట్ అని, చాలా అందంగా ఉంటుంది. సో ఆ అమ్మాయి వచ్చింది, మాస్క్ వేసుకుని ఉంచుంది అదితి వెనకాల. అజయ్ భూపతి నన్ను ఏం చెప్పలేదు, శర్వానంద్ ఏం చెప్పలేదు, అనిల్ సుంకర గారితో ఏది క్లారిఫై చేసుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు. స్ట్రైట్గా తన దగ్గరికి వెళ్ళి ఆ షూటింగ్ మే నై ఆయనా అని ఎంత ఒక ఫీలింగ్తో చెప్పాడంటే, ఆ అమ్మాయి అయితే అంత చాలా హ్యాపీగా ఫీల్ చేసింది. I have to tell you, he's the cutest human being. Very, he's too good. He's like a 5-year-old. And he's very smart. He is like this. So we all of us stand on our head to make sure that he gets what he wants, literally. And even though I fight with him, I have a lot of respect for him. He's the best. అండ్ ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న నదిలా ఉండేవాడు, ఇప్పుడు మహాసముద్రం అయిపోయాడు. సో అది మళ్ళీ రిటర్న్ ద రివర్స్ ప్రోగ్రామ్లో మళ్ళీ డైటింగ్ చేపిస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి. Every day he used to ask me, Aditi ji, aapka diet kya hai? Then సో he నేను tell me, చెప్పా, ఇట్స్ వెరీ ఈజీ అజయ్, ఒక 3 to 4 years తినకుండా ఉంటే సరే అయిపోతారు అది. Yeah. Hi Ajay Garu. This question is for you. అబ్బాయిలు అడిగితే విన్నాడు, నన్ను అమ్మాయిలు అడిగారు, మీకు మాత్రం అమ్మాయిలు, నాకు మాత్రం గడ్డంతో బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, నా కర్మగాలి అంటాడు నన్ను. మనం ఒకటమ్మా, ఏంటి నీకు ఏం కావాలో చెప్తాడు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇద్దరి స్టార్ హీరోస్ని డైరెక్ట్ చేసేటప్పుడు మీరు స్క్రిప్ట్ ఎలా హ్యాండిల్ చేస్తారు? లేకపోతే క్యారెక్టరైజేషన్ ఆఫ్ 2 స్టార్ హీరోస్ అంటే ఈ హీరోకి తక్కువ రాస్తే ఏమన్నా ఫీల్ అవుతారా? లేకపోతే మీరు అనుకున్న క్యారెక్టరైజేషన్ వాళ్ళు ఒప్పుకున్నారా? సో వాట్ ఈస్? నేను వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళడానికి ముందే నా స్క్రిప్ట్కి తాళం వేసి లాక్ చేసేసి తాళం ఎక్కడో పాడేశా. అర్థమైంది కదా? నేను లాక్ అంటే సీన్ టు సీన్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో అలా వెళ్ళడం వల్ల వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ చెప్పడం వల్ల వాళ్ళకి ఒక్క డౌట్ కూడా రాలేదు. సిద్ధు గారు నా స్క్రిప్ట్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. శర్వా గారు కూడా సింగిల్ సిట్టింగ్. నేను వాళ్ళకి ఆ రోజు ఏదైతే చెప్పానో స్క్రిప్ట్, చివరికి ఈరోజు సినిమాలో అదే ఉంటుంది. ఒక్క చేంజ్ కూడా చేయలేదు, వాళ్ళు నన్ను అడగలేదు చేయమని. సో దానివల్ల చాలా ఈజీ అయింది నాకు సినిమా చేయడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అజయ్ గారు, ఇక్కడ హలో. వచ్చింది నవ్వు, చిరునవ్వు నీ మొహంలో. మీరు చాలా వీడియోస్ చూసాను నేను, టింగుటింగమంట. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కదా? ప్లీజ్ అండి కూర్చోండి, చూడ్డానికి బాగాలేదు. ఎందుకు సార్ నుంచో పెడుతున్నారు పాపని? ఎవరు నుంచోమన్నారండి అసలు? నేను రానా అక్కడికి వచ్చి రానా? ఓ యూ ప్లీజ్. అంటే మీరు నుంచోవడం కూడా ఇష్టం లేదు సార్, అసలు. సముద్రాన్ని ఆయన దూరం కూడా నుంచి మీరు కూడా waste చూడొచ్చు చేయరు. సార్, సముద్రం దిగాలని అవసరం ప్రతిసారి ఉండదు. నెక్స్ట్ ఓకే, అడగండి మా. ఆల్రెడీ ఆయన హ్యాపీ. మీరు ఇప్పుడు ఏం అడిగినా, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఏం అడిగినా ఇచ్చేస్తారు. పిఆర్ఓ నంబర్ ఇవ్వరు, పర్సనల్ నంబర్ ఇచ్చేస్తారు. అడగండి. సార్, బేసిక్గా మేము షార్ట్ ఫిలిమ్స్ ఒక సిరీస్ చేయడానికే తలకిందులు అయిపోతాము. అసలు అందరినీ ఒక కాస్ట్ కానీ, క్రూ కానీ, లొకేషన్స్ చూడడం కానీ, వీటన్నికి పెద్ద టాస్క్ మాకు. 1 day షూట్ అయినా కూడా టార్చర్ అనిపించేది. అలాంటిది ఇంత మల్టీ స్టారర్ మూవీ, ఇంత పెద్ద స్టార్స్తో చేస్తున్నారు. సో అవన్నీ హ్యాండిల్ చేసేటప్పుడు మీకు ఎక్కడన్నా టఫ్ అనిపించిందా, లేదా వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే వీ వాంట్ టు నో. just first tell you that we are all really nice. We didn't torture him, he tortured us. ఓకే. లేదండి, నేను వర్క్ చేసింది ఆర్జీవి దగ్గర. నేను రాంగోపురం దగ్గర వర్క్ చేశానండి. నేను ఆయన దగ్గర నేర్చుకున్నది అది ఏంటంటే, స్క్రిప్ట్ మీద విపరీతమైన క్లారిటీ ఉన్నప్పుడు మిగతా పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు విజువలైజేషన్ చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. అంటే ఈ సీన్ ఎలా చేయాలి, ఎటువంటి లొకేషన్లో తీయాలి, మనం ఈ సీన్ ఇలా క్రెయిన్ వేసుకుని అలా తీద్దాం అనుకుంటున్నాం, క్రెయిన్ వేయడానికి ప్లేస్ ఉందా ఇక్కడ, అంటే రకరకాలుగా విజువలైజ్ చేయాలి, ఆలోచించుకోవాలి. సో నాకు విజువలైజేషన్లో కూడా ఫుల్ క్లారిటీ ఉండడం వల్ల, నా స్క్రిప్ట్ మీద నాకు ఫుల్ క్లారిటీ ఉండడం వల్ల
ఇంత పెద్ద సినిమాని మేము అంటే నాకు ఆర్టిస్టులు కూడా దానికి తగ్గట్టు నాకు నా ఫాస్ట్గా వాళ్ళు కూడా తోడు అవ్వడం వల్ల నేను 4 monthsలో ఈ సినిమా నేను షూటింగ్ అవగొట్టేశాను. నేను డిసెంబర్లో స్టార్ట్ చేశాను, ఆల్మోస్ట్ మార్చి ఏప్రిల్ కల్లా అయిపోయింది సినిమా. వచ్చి నేను చాలా ఈజీగా తీశాను బికాజ్ ఆఫ్ శర్వ సిద్ధు వాళ్ళిద్దరి వల్ల కూడా. ఎందుకంటే ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేయాలి మనకి. శర్వ సిద్ధు ఇద్దరు వల్ల Yeah, అందుకే అదితి, అమ్మాయి అను సముద్రం కూడా. మధ్యలో సంబంధం లేక నిల్చుంది ఇక్కడ. లేదండి ఇప్పుడు వై యు ఆర్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద సీ. అదితి, జగపతి బాబు గారు, రావు రమేష్ గారు వీళ్ళందరికీ నా మీద ఉన్న నమ్మకం వాళ్ళకి. సో హ్యాపీగా నేను చాలా ఈజీగా చేసేసా. కానీ మీరు అంత ఈజీగా అయితే సినిమా ఉండదు, నేను చెప్తున్నాను. ఎల్లుండి రిలీజు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థం 100% మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక భావోద్వేగాలు నిండిన కళ్ళతో మీరు బయటకు వస్తారు. అదైతే 100% చెప్తున్నాను నేను. సినిమా అదిరిపోతుంది. ఎస్పెషల్లీ ఇందులో యూత్కి నచ్చే ఉన్నాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, యూత్కి సంబంధించిన ఒక డ్రామా ఉంది, భావోద్వేగాల కథ ఇది మహాసముద్రం. మీరు అదిరిపోతుంది. మీ ఛానల్లో ఇప్పుడు దాకా భావోద్వేగాలు అనే పదాన్ని వాడారండి మీరు. మీకు భావోద్వేగం అంటే ఏంటో తెలుసు కదండి. సో ఎందుకండి ఈ జనరేషన్ మీద ఏం లేదండి, పదాలు నేను- వాడకుండా వాళ్ళు ట్రెండీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఏంటి? నేను విలేజ్లో చదువుకొని వచ్చాను, నాకు అదే వచ్చింది తెలుసు. కదా, వచ్చేసారండి పల్లెటూరు నుంచి. యా. సో మరి ఈ పండగకి రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా మా అందరికీ నిజంగా పండగ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రియలీ కాంట్ వెయిట్ టు వాచ్ యూ ఆల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ. విన్నారా మీరు అన్ని సాంగ్స్? విన్నాను. ఇప్పుడు ప్లే మీరు అందరూ సాంగ్స్ వినండి ఒకసారి. మీరు అందరూ ఇన్స్టాలో చాలామంది ఫాలో అవుతున్నారు అంటే అమ్మాయిలు అంటే సరికి ఎక్కువ ఫాలో అయిపోతారులేండి. కానీ పాపం మా అబ్బాయిలు అంటేనే కష్టం ఫాలో చేయాలని. మమ్మల్ని ఫాలో అవ్వాలంటే నానా ఇది చేయాలి. సో సాంగ్స్ కూడా అందరూ మీరు కొంచెం షేర్ చేయండి, బాగుంటాయి సాంగ్స్ అన్నీ. రేపు నుంచి వీడియో సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. రేపు మార్నింగ్ వచ్చి రేపు ఈవినింగ్ శర్వ అండ్ సిద్ధు చేసిన ఒక వీడియో సాంగ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అంటే ఈ కాలంలో ప్రశ్నించే తత్వం 100% ఉండాలి ప్రతి కుర్రోడికి, ప్రతి అమ్మాయికి కూడా, అందరికీ క్వశ్చన్ చేయాలి 100% ప్రతి విషయాన్ని. ఒక డైలాగ్ కూడా ఉంది మా దాంట్లో, నేను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేనేం గాంధీ ఫాలోవర్ని కాదు, భగత్ సింగ్ ఫాలోవర్నని. అంటే భగత్ సింగ్ రెబల్, ప్రతి యూత్కి సంబంధించిన వాళ్ళు రెబల్స్గా ఉండాలి ఈ రోజుల్లో. అది చెప్పే సాంగ్ చాలా బాగుంటుంది. రేపు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అజయ్ అనేసరికి మైకులు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. అమ్మాయి అజయ్ చెప్పేసరికి మైక్ అవసరం లేదు అనిపిస్తుంది, బట్ ఓకే. అవునమ్మా. లేదండి, డెఫినెట్ నాకు అర్థమైంది మీరు అడిగింది. నేను మీకు ఒకటి చెప్తున్నాను. మనం ఏంటంటే నమ్మిందే- ఒక హీరో వచ్చి మీ స్టోరీని Yeah, yeah, మార్చమంటే మీరు హీరోని మార్చుతారా, స్టోరీని మార్చుతారా? ఒకటి ఏంటంటే అసలు కథా రచయితకి మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎదుటి వారిని కన్విన్స్ చేయడం. అది ఫస్ట్ లక్షణం, ఒక కథా రచయితకు ఉండాల్సిన మొదటి లక్షణం అది. కన్విన్స్ చెయ్యలేని పరిస్థితి వచ్చినప్పుడు 100% మార్చాల్సిందే. కన్విన్స్ చేసే కెపాసిటీ ఆ కథా రచయితకి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే మార్చాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మనం కన్విన్స్ చేస్తే. అది అంతే. సో డెఫినెట్లీ నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను కన్విన్స్ చెయ్యలేకపోతే నేను మార్చుకుంటాను 100%. గారు హాయ్ అండి. ఎస్. అండ్ మీది చూసారా, నా దగ్గర ప్రశ్న అడుగుతున్నప్పుడు కూడా మైక్ పనిచేయట్లేదు. మీరు మీ అక్యుజేషన్స్, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఫస్ట్. సెన్సేషనలిస్ట్గా ఉన్నారు. రీసెంట్గా మీరు ఒక ఈవెంట్లో అప్పుడో ఇప్పుడో సాంగ్ పాడారు కదా, ఇట్స్ లైక్ వైరల్ అవుతూ ఉంది ఇన్స్టాగ్రామ్లో. ఎవ్రీ వన్ స్టోరీ షేర్ చేసి హీస్ బ్యాక్ అని చెప్పేసి పెడతారు. నేను ఓపెన్ చేస్తే లిటరలీ లైక్ 10 times చూస్తున్నాను మీ వీడియో. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి మళ్ళీ మా కోసం ఆ సాంగ్ పాడగలుగుతారు? కాదు, నేను ఎందుకు ఆ సాంగ్ ఇక్కడ పాడనని చెప్తేస్తాను మీకు. ఒక విషయాన్ని కరెక్ట్ టైంలో, కరెక్ట్ ప్లేస్లో, కరెక్ట్ విధంలో చేస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని ప్రతిరోజు మళ్ళీ చేసి చూపించండి అంటే అది తమాషా అయిపోతుంది. సో స్టేజ్లో ఎక్కి నేను ఆ సాంగ్ పాడడానికి కారణం, స్టేజ్ ఎక్కే ముందు నాకు ఏదో దేర్ వాజ్ సమ్ ఎమోషనల్ కనెక్షన్. ఆ వేదికని నేను అన్ని రోజుల తర్వాత తెలుగు వేదికను చూడటం, మళ్ళీ
యూనో కొన్ని విజువల్స్ అలా డేజావూలా వస్తూ ఉంటాయి మీకు. మన స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కరెక్ట్గా ఒక సర్టన్ ఫార్మేషన్ వచ్చి స్టిల్స్ తీస్తారు. ఫస్ట్ రోలో ప్రముఖులు కానీ నా కొలీగ్స్ కానీ కూర్చుంటారు. తర్వాత కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, తర్వాత ఫ్యాన్స్ ఉంటారు. యూనో అది చూసి నాకు ఎక్కడో జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ సింగ్ దట్ సాంగ్. సో ఎప్పుడో అనే పాట నాకే కొన్నిసార్లు నేను స్తంభించిపోతాను. ఇట్స్ 15-year-old సాంగ్ అని. అండ్ వెరీ స్పెషల్ సాంగ్, వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ హోమ్ కమింగ్ ఫర్ మీ. ఇక్కడ నాకు వేరే చోట వెళ్ళి చెప్పినట్టు లేదు. ఇంటికి వచ్చి యూనో మనం కొన్నిసార్లు తలుపు కొట్టే స్టైల్లోనే తెలిసిపోతుంది మీ ఇల్లు హౌస్ తలుపుని కొడుతున్నారని. సో అది వేదిక మీద నేను నా ఇంటితో డోర్ని తలుపు కొట్టేది అంతే. దట్స్ ఆల్. అండ్ అదితి మంచి సింగర్ యాక్చువల్లీ, మీకు ఎవరికి తెలియదేమో మరి. అదితి. సో వీళ్ళిద్దరు సెట్లో పనిచేస్తుంటే అమ్మాయి ఏం చేసినా అజయ్ బాబుది వావ్ సూపర్బ్ అంటాడు, వావ్ అమేజింగ్ అంటాడు, నా యాంజల్ అంటాడు. తట్టుకోలేకపోతున్నానండి నేను. ఇది సాంగ్ పాడిందాం ఇప్పుడు. Aditi has a very sore throat. Can you ఏం stop sounding like a frog? పర్వాలేదు, ఏమి సింగర్ No, you sing very beautiful. But I swear I have a sore throat. తను అంటుంది ఐ నో దట్ అంటుంది, కానీ ఈ రోజు కొంచెం గొంతు బాగాలేదంట. ఏమి, చాలా ఇదేమి చాలా idea లేదు. హంబుల్ అండి. యు ఆర్ సో బ్యూటిఫుల్. యా ఐ నో టుడే లిటిల్ బిట్. ఏం ఇదేమి సింగర్స్ పోటీ ఏమీ కాదు, సరదాగా హమ్ చేసే పల్లవి. మా దాంట్లో చప్పకే సాంగ్ ఉంది, చాలా బాగా పాడుతుంది. రెడీ ఫోన్ ఇస్తాను. యా If I sound like a frog, please just forgive me, okay? I swear I have a చెప్పకే sore throat. ఫ్రాగ్ రీమిక్స్. I have a sore throat. How am I going to sing? See, he's such a stubborn human. నాట్ ఎ నైస్ What గై. wants has to be done. అంచోడైతే కాదు. చెప్పకే ఉసుపోని మాటలు చాలులే వేళ కొలం మురుకో. నెర్పకే లేనిపోని ఆశలు మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో. ఎగసే కలలై అలలై ఎదనే ముంచేసేలే కదలే కలలే ఉప్పేసేలే. ఎందుకే బంధాలని కలపకులే నిలపకులే. గెంటేస్తాను తెన్నిక ఇప్పుడే. I can't. I sound like some other ఒక్క human నిమిషం. only. సేమ్ సిద్ధు గారితో కూడా ఒక సాంగ్ పాడిందాం. అది రేపు రిలీజ్ చేయబోయే సాంగ్, ఇప్పుడే పాడింది. మీ వాయిస్, ఈయన వాయిస్ కూడా చాలా బాగుంది సిద్ధు గారు. అవునండి. సైలెన్స్ ప్లీజ్. ఏ కొంచెం సైలెంట్గా ఉండరా ప్లీజ్. రాంబాబు గారు మీరు కిందకి వెళ్ళి ఉంటే చాలా బెటర్ అనుకుంటున్నాను. రెడీ. ఎప్పుడు నువ్వు తలెత్తుకో, నిన్ను మించిన తోపెవడిక్కడ, బడిగా కలబడిపో, భయపడితే బ్రతకవు ఎక్కడ, తిడితే నువ్వు పడొద్దురోయ్, తేల్చేసే ఎక్కడికక్కడ, కొడితే ఎదురెళ్ళిపో. దీందాసాదియానే చెప్పిన లక్షణాలు చూపించవు పుస్తకాలు, నా వెంబడి నేరుగా వస్తే చూపిస్తా. నేనొక్కడి లొంగడాలు, ఓ పడి మొక్కటాలు, నా ఒంటికి పడదురా తమాషాలొద్దు నాతో. జగడాలే రాని చూసుకుందా చావో రేవో తెలిపోదిలే. కెరటాల తోటి పోటీ దేనికంట లెక్క పత్రం రాసుకోదిలే. జగడాలే రాని చూసుకుందా చావో రేవో తెలిపోదిలే.
కెరటాలతోటి పోటీ దేనికంట లెక్క పత్రం రాసుకోదిలే. ఎప్పుడు నువ్వు తలెత్తుకో, నిన్ను మించిన తోపెవడిక్కడ, వడిగా కలబడిపో, భయపడితే బ్రతకవు ఎక్కడ. తిడితే నువ్వు పడొద్దు రోయ్, తేల్చేసే ఎక్కడికక్కడ, కొడితే ఎదురెళ్ళిపో దీందా సాదియా. సాంగ్ నిజంగా లిరిక్స్ భాస్కర్ భట్ల గారు రాశారు. నాకెందుకు అటు పాడింది. నిజంగా సాంగ్ విజువల్స్ చూసినప్పుడు కానీ, సాంగ్ లిరిక్స్ మీరు విన్నప్పుడు కానీ గూస్ బంప్స్ వస్తాయి. 100% ఇప్పుడు యూత్ ఎలా ఉండాలో 100% ఎలాగే ఉండాలో నేను చెప్పి చాలా ఇంజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆయనకి భలే రాశారు లిరిక్స్. అసలు అదిరిపోతుంది సాంగ్. రేపు ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. మీరైతే యూత్ గా ఉన్నప్పుడు అంతే, ఇంకా యూత్ గానే ఉన్నారు అనుకోండి. బట్ మీరు యూత్ గా ఉన్నప్పుడు ఇలాగే యూత్ ఏమీ కాదంటే సినిమా డైరెక్టర్స్ ఎప్పుడు యూత్ని ఫాలో అవ్వాలి, యూత్ అని అనుకోవాలి. వాళ్ళని ఫాలో అయితేనే సినిమాలు చేయగలం. కానీ నా దృష్టిలో సినిమా డైరెక్టర్స్ అంతే, యూత్ లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి అడిక్ట్ అయిన విషయాలు ఉంటాయి చూడండి, ఎనర్జీ, ఫ్రీడమ్, రెబెలియన్, అవన్నీ వాళ్ళ సినిమాలతో ఇప్పుడున్న తరానికి కొత్తగా నేర్పించాలనేది నా ఉద్దేశం. అలాంటి మంచి వాల్యూస్తో, మంచి ఫ్రెండ్షిప్, స్నేహం, బంధం గురించి మాట్లాడే ఒక సినిమా మహాసముద్రం. రేపు జగడాలే రాని రాని సాంగ్ నేను ఇప్పుడు పాడి మీరు విన్నారు. సో ఆ సాంగ్ నాకు విజువల్లీ సినిమాలో ఫేవరెట్ సాంగ్. బికాజ్ నేను శర్వ ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ చూపించే ఒక సాంగ్ అది. సో డెఫినెట్గా అది యూత్కి మాత్రం కాకుండా ఈ జనరేషన్లో బ్రతికే ఉన్న ప్రతి మనిషికి వాళ్ళు యూత్ అనే ఫీల్ చేయించేలా ఒక సాంగ్ అది. సో భాస్కర్ భట్ల గారు లిరిక్స్ అండ్ చైతన్ భరద్వాజ్ మ్యూజిక్. ఇట్స్ ఎ బ్రిలియంట్ సాంగ్. రేపు వస్తుంది. అండ్ అజయ్, ఇంకేదని చెప్పాలా ఇన్ఫ్లుయెన్సర్స్కి, లేకపోతే వాళ్ళని మనం అడుగుదాం. అమ్మాయిలు ఎవరెవరికి ఎంతెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి చెబితే కొంచెం తెలుసుకోవాలని ఉందండి ఆతృత. ఇది నెక్స్ట్ సినిమా గురించి రీసెర్చ్ చేస్తున్నాడు మనవాడు. రిసర్చ్ అంటే రిసర్చ్ బేస్డ్ ఫిల్మ్ మేకర్ కదా. లాస్ట్ ఫిల్మ్ మహాసముద్రం రాయడానికి సముద్రంలోకి వెళ్ళి చెప్పనా చేపల కోసం వల వేసి సార్ ఒక్కళ్ళు కూడా నాకు ఉన్నారని చెప్పట్లేదు. ఎవరికి ఉండరు పాపం బాయ్ ఫ్రెండ్స్ కదా. వచ్చిందమ్మా. ఐ లవ్ యువర్ టీత్ లైన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ సిద్ధార్థ్ గారు ఆఫ్టర్నూన్ కలిసినప్పుడు నాకు మూవీ ఆడిషన్ అప్పుడు ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు, కానీ మూవీ ప్రమోషన్స్ అప్పుడు మాత్రం అందరూ బాగున్నారు, నెక్స్ట్ మూవీలో కలుద్దాం అని చెప్పారు. సో ఏంటి అంత అమ్మాయిలు అంటే? లేదు లేదు లేదు, మీకు నేను ఒకటి చెప్తున్నాను. యాక్చువల్లీ నేను RX100లో తెలుగు అమ్మాయిని హీరోయిన్ కింద పెట్టడానికి 10 మంది అమ్మాయిలు నేను హీరోయిన్స్ని అడిగాను తెలుసా. ఓన్లీ తెలుగు అమ్మాయిలని మా దాంట్లో హీరోయిన్గా చేస్తారా ఎవ్వరూ చేయను అన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్ లాంగ్వేజ్ ఒకవేళ వచ్చుంటే తెలుసుంటే వాళ్ళు గనక క్యారెక్టర్ సైడ్ వస్తే చాలా బాగుంటుంది. స్క్రీన్లో చూడడానికి ఆర్టిఫిషియల్ ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది నా దృష్టిలో. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అసలు లేరు ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే చాలామంది భయపడో లేకపోతే ఈ మధ్యన మీటూలని అవని ఇవని ఏవేవో వచ్చి అంతా పాడు చేసి, అసలు నిజంగా చెప్తున్నాను, నిజంగా ప్రొఫెషనల్స్ అలా ఉండరు. నేను రమ్మంట. నేను ఇండస్ట్రీ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నేను తెలుగు అమ్మాయిల్ని నేను 100% రమ్మని చెప్తా. నేను మార్నింగ్ మిమ్మల్ని చూసిన అదే అన్నాను. మీరు అందరూ యాంకర్లు అయిపోయారు, అక్కడ అయిపోయారు, సీరియల్ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, సినిమాల్లో లేరు. 100% రమ్మని చెప్పడమే నా ఉద్దేశం. ఓకే, మీకు అమ్మాయిలు అంటే ఎంత ఇష్టమో మాకు మొన్న సిద్ధార్థ్ గారు చెప్పారు. పాపం ఆయన 5 to 10 minutes లాంగ్ షాట్ చేసిన తర్వాత కూడా మీరు ఓకే పర్లేదు అన్నారంట. కానీ అదితిరావు గారు కానివ్వండి, అను ఇమాన్యుయల్ కానివ్వండి, అలా సింపుల్గా లిప్స్టిక్ వేసుకుని వస్తే ఓ వావ్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంట. పాపం ఏంటండి? అంతే కదండి, వావే కదా. మీరందరూ చాలా గర్ల్స్ అందరూ మంచోళ్ళు నా దృష్టిలో. మీరందరూ And one second, we also work hard. We don't just put lipstick and get wow for that. No. ఏంటమ్మా తల్లి, ఎక్కడో కూర్చున్నావు. నేను 1.5 hours నుంచి ఆగుతున్నాను, ఒక్క చోట దొరకలేదు. ఎండింగ్ టైంలో ఇదిగో అన్ని చేతిలో ఇచ్చి వెళ్ళిపోతున్నావు. చెప్పిందే కదా. ఎందుకమ్మా, ఏదో ఫ్లోలో చెప్పుంటాను. కూర్చోమ్మా నువ్వు. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా బాగున్నారు. నాకు మీ టీత్ లైన్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
అలా అని చెప్పి ఇంకో పండు పైకి ఇంకోటి లాక్కోవద్దు, కాస్టింగ్ బాగోదు. టైంలో ఇప్పుడు ఏంటంటే మనిషి ఎంత టెన్షన్లో ఉంటాడంటే స్క్రిప్టింగ్ టైంలో షూటింగ్ టైంలో అందం కానీ టాలెంట్ కానీ ఒక విశ్వం మీద నుంచి పైన పడినా రియలైజ్ అవ్వడు. ఇప్పుడు రేపు రిలీజు హిట్ అని తెలిసిపోయింది, అప్పుడు చాలా అన్ని ప్రపంచం మొత్తం అందంగా కనిపిస్తుంది. సో హీస్ ఏబుల్ టు స్పాట్ ద సార్, బ్యూటీ. అదేం లేదు సార్, నిజంగా చెప్తున్నా. RX 100లో హీరోయిన్ తప్ప ఒక్క అమ్మాయి క్యారెక్టర్ ఉందా? లేదు. మహాసముద్రంలో కూడా 2 హీరోయిన్లు తప్ప ఒక్క క్యారెక్టర్ కూడా లేదు. అందుకే ఇవాళ లంచ్ తిన్న తర్వాత చెప్పాడు నెక్స్ట్ ఫిల్మ్ 40 అమ్మాయిలు సార్, 10 మంది హీరోయిన్స్ అంట. ఐ సెడ్ 40 అమ్మాయిలు ఎవరు? అట్మాస్ఫియర్ లో ఉంటారంట. ఐ సెడ్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అన్ని అమ్మాయిలేనా? చూస్తున్న వాళ్ళు ఎవరు చూడాలి సినిమాని? అది చేస్తాను సార్, నెక్స్ట్ ఆల్ గర్ల్స్తో ఒక సినిమా చేద్దామని. బాగుందండి, బాగుంది. ఆల్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. వన్ లాస్ట్ క్వశ్చన్. వన్ లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అజయ్ గారు మిమ్మల్ని. ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ట్రైలర్ చూసాం కదా, అందులో ఒక ఇంటెన్స్ డైలాగ్ ఉంది, అంటే నువ్వు చెప్తే నీతి నేను చెప్తే భూత అని. సో ఆ ఒక్క డైలాగ్ ఒకసారి మీరు మా అందరి కోసం. ఆ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే కొన్నిసార్లు ఒక మనిషి అవుట్లుక్ని ఒక డైలాగ్ చెప్తుంది. సో ఆ డైలాగ్ బట్టి ఒక మనిషి క్యారెక్టరైజేషన్, అతని లైఫ్ జర్నీని అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు రియల్ వరల్డ్లో వెళ్ళి కలిసినప్పుడు ఇఫ్ దేవ్ సీన్ ద ట్రైలర్, ఆ డైలాగ్ చాలా మందికి చాలా రకాల్లో రిలేట్ అవుతుంది. ఎందుకంటే అది ఎలా అంటే మీరు ఒక కష్టంలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు చూస్తారు. ఆ కష్టంలో నేను ఎంత సఫర్ అవుతున్నాను, అట్ ద సేమ్ టైం నేను సఫర్ అవ్వటానికి కారణం ఏంటి, అలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మీకు హెల్ప్ చేయడానికి, మీతో వచ్చి ఒక సింపతి మీకు ఇవ్వడానికి ఎవరు లేరనుకోండి, మీకు ఇంకా కోపం పెరుగుతూనే ఉంటుంది. సో అలాంటి ఒకప్పుడు దెన్ నెక్స్ట్ డే మీకు జరిగిన విషయం కంటే ఒక 1% కూడా జరిగి ఉండదు అక్కడ. కానీ ఆ 1%కి అందరు సింపతి, అందరూ వచ్చి కౌగులించుకోవడం. సో అదేంటి, మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత అనేది ఆ డైలాగ్కి సెన్స్. నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్. సిద్ధార్థ్ గారు చెప్పడం కాదు, ఇప్పుడు ఆ డైలాగ్ ఎవరు చెప్తారు మీలో? అప్పటి నుంచి సిద్ధార్థ్ గారిని అడుగుతున్నారు కదా, ఇప్పుడు అదే డైలాగ్ మీరు కూడా చెప్పండి. అంతే ఇంటెన్స్తో ఎవరైతే చెప్పగలుగుతారో, చెప్తే చెప్పండి ఫీమేల్ వర్షన్ ఎవరైనా. అయిపోద్ది. పర్లేదు. మెహబూబ్ కమాన్. ఎమోషన్కి మాత్రం జెండర్ లేదమ్మా, మోసానికి కూడా జెండర్ లేదు. చేస్తే నీతి, నేను చేస్తే భూత. నైస్. ధనుష్ చెప్పు. సైలెంట్ గా కూర్చున్నావేంటి? యాంకర్ అయ్యి ఉండి సైలెంట్. నేను కాదు అంటున్నారేంటి? మైక్ ఇదే డైలాగ్ ఇంకా అంతే ఇంటెన్స్తో, అంటే సిద్ధార్థ్ గారు లాగా యాస్టీస్ మనం చేయలేము అనుకోండి, అట్లీస్ట్ ట్రై చేద్దాం. తప్పదు బాబు, చెప్పే డెనిమ్ జాకెట్ చెప్పే. సిద్ధార్థ్ గారు అడిగిన తర్వాత కూడా చెప్పడానికి ఆలోచిస్తున్నావు అంటే ఇంకా నన్ను అడిగితే నేను చేయాలి, నువ్వు అడిగితే చేయవా? అన్న మీకోసం, నువ్వు చెప్తే నీతి, నేను చెప్తే భూత. ఇంటెన్స్ లేదు. చాలు మాటల్లో అదే అజయ్ భూపతి ఇంటెన్సిటీ, అది మాటల్లోనే ఇంటెన్సిటీ ఉంటుంది. పక్కన ఉంటేనే కాదు, వస్తుంది. మాటల్లోనే ఆ ఇంటెన్సిటీ ఉంది. అది మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించినా వాళ్ళు కరెక్ట్ గొంతులో చదివేస్తారు. ఓకే గైస్, డైరెక్టర్ గారు మీరు మేడం చెప్పే గారు, డైలాగ్ ఓహో. వినాలనుకుంటున్నాం. యా, యాక్టర్నే కాదు, డైలాగ్ చెప్పడం రాదు. చాలా మంచి యాక్టర్ అండి అజయ్ భూపతి. He's a very good actor. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇందులో కొంచెం ఎలా చెప్పను, ఫీమేల్ యాక్టింగ్ కూడా అతన్ని చేసి చూపిస్తాడు. Every అది day. కొంచెం చూడడానికి ఆడ్ గా ఉన్నా Every day. ఎమోషనల్ గా ఉంటుంది. Dance also, singing also. ఇప్పుడు ఎంటర్ అయ్యే ముందు పాడొద్దని చెప్పింది కదా మిమ్మల్ని, ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టుంది. దిస్ ఇస్ అ క్లాసిక్ కేస్ మా. బయటే చెప్పింది అజయ్ సార్ నో సింగింగ్, తర్వాత ఇక్కడ సింగింగ్ ఆల్సో అంటుంది. But he likes to sing. But you don't like him to sing. No, not on a mic. Tell that. Not on a mic. Loudly he starts singing on set. Ayyo, that too on a mic. ఫ్యాన్స్ ఉన్నారు, పాడండి 2 లైన్లు. పాడడం Please రాదు. అండి, దీనికి కూడా అపస్వరానికి కూడా జెండర్ లేదమ్మా.
ప్లీజ్ తల్లి. ప్లీజ్ హీస్ అన్ అమేజింగ్ డైరెక్టర్, సింగింగ్ అండ్ ఆల్. ప్లీజ్ అతను లిరిక్స్ కూడా SMS టెక్స్ట్ పంపిస్తే బెటర్, మనమే చదివి పాడుకోవచ్చు. పాడి పంపిస్తే ఫోనే ఉండదు. సార్ ఇంకేమైనా డైలాగ్స్ వచ్చా ఎవరైనా చెప్పగలరా? గాంధీ డైలాగు ఏమన్నా ట్రైలర్లో వచ్చింది, ఎవరైనా చెప్పగలరా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేను గాంధీ ఫాలోవర్ని కాదురా, భగత్ సింగ్ ఫాలోవర్ని బే. డైలాగ్స్ రావన్నారు, ఎలా చెప్పారు సార్ ఇంత పవర్ఫుల్గా? చూసారా? నాకు తెలియకుండా అలా అలా బయటకు వస్తుంది. అలా అమ్మాయిని చూస్తుంటే తన్నుకు వచ్చేస్తాయి అని సార్. అది ఇప్పుడు మహాసముద్రం మూవీలోంచి ఒక సాంగ్ ప్లే అవుతుంది, దీనికి అందరూ డాన్స్ చేయాలి. మనతో పాటు సిద్ధార్థ్ గారు కూడా 2 స్టెప్పులు వేస్తారు. నో డాన్సింగ్ అనమాట అసలు. ప్లీజ్ నో స్టెప్స్. ఐ కెన్ సింగ్, టాక్, నాట్ అలౌడ్ టు డూ ఎనీథింగ్. యూ కెన్ సింగ్. నో, అది ఇప్పుడే పాడండి. నువ్వు లేదో ఇప్పుడే వచ్చావా? జగడాలే రాని రాని అని జగడాలకి ఇన్విటేషన్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అదితికి ఇండియాలో ఉన్న ఆల్ క్లాసికల్ డ్యాన్సెస్లో టచ్ ఉంది, తను చేయమంటే చేస్తుంది. అండ్ ఆల్సో ఇది అదితిరావు హైదరి ఫేవరెట్ సాంగ్. ఇది ఏ ఇంటర్వ్యూ మధ్యలో కొంచెం టైం వచ్చినా ఈ సౌండ్ స్టార్ట్ అవుతుంది. అదితి గారు స్టెప్స్ 2 ఐ థింక్ టామ్ అండ్ జెర్రీ ఇద్దరు ఒక 2 స్టెప్ వేస్తే బాగుంటుంది. నేను నుంచి చూస్తాను. మీరిద్దరండి సార్. జానీ మాస్టర్ స్టెప్పులు అన్ని పెల్విక్ జర్క్ సార్, నా పెల్వికే జర్క్ అయిపోయింది. అదితి గారు మీరు ఒక 2 స్టెప్స్ వేస్తే అందరూ జాయిన్ అవుతారు ప్లీజ్. They over here is looking like they're going to get up and do No, anything. they will. You have to convince them so much to say a dialogue. Come on, influencers. అరే, మీరందరూ- You all are the ones who I influence think- the whole Energy levels generation. ఐ థింక్ ఈ టైం తర్వాత No, enough. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి వేరే ఉంటాయి. సో వాటితో వాళ్ళు You ఇన్ఫ్లుయెన్స్ all have అవుతారు. fun, we are going. లేదు మీరు వచ్చారంటే automatic గా మీరు మాకు ఫస్ట్ energy బైక్ రండి. ఇక్కడ విశ్వ గారు ఎక్కడ? విశ్వ హ్యాస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. Here. Okay, so just final words, guys. Thank you so much for spending your time with us. And naakaithe, if the content is good, generally it will make its own noise antaru kani in today's day and age, you guys are the ones who make noise. Good noise is always good noise. And ఒక కంటెంట్ వెళ్ళి ఇప్పుడు కోవిడ్ టైంలో మాకైతే ఒక థియేట్రికల్ రిలీజ్ రావటమే ఒక చాలా, ఇట్ మేక్స్ యూ కౌంట్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్, హౌ లక్కీ వీఆర్. ఎందుకంటే ఇంతసేపు వెయిట్ చేసి వీఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు గెట్ థియేటర్స్ అండ్ రిలీజ్ లైక్ దిస్. కానీ అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద విక్టరీయే. ద బిగ్గర్ వార్ హ్యాస్ టు బి వన్. సో హౌ శేఖర్ కమ్ములా's లవ్ స్టోరీ డిడ్ వెల్, వీఆర్ ఆల్సో హోపింగ్ టు కంటిన్యూ దట్ ఫార్మ్. అండ్ దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అజయ్ భూపతి నాకు ఒక విషయం ఫస్ట్ సిట్టింగ్లో ప్రామిస్ చేశాడు. సార్, ఈ సినిమాలో పనిచేసే ప్రతి టెక్నీషియన్కి, ప్రతి నటుడికి, ప్రతి మెంబర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీకి ఈక్వల్ పేరు వస్తుంది, అందరికీ రెస్పెక్ట్ వస్తుంది. ఒక మంచి సినిమా తెలుగు సినిమాకి ఇచ్చామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేటింగ్ దిస్ సక్సెస్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరు అడిగినట్టు నేను నెక్స్ట్ తెలుగు సినిమా ఏం చేస్తాననేది రేపు ఎల్లుండి తర్వాత థియేటర్లో వచ్చే రెస్పాన్స్ బట్టి ఉంది. ఎందుకంటే దట్ విల్ గివ్ మీ ద క్లారిటీ వాట్ ఐ వాంట్ టు డూ, బికాజ్ ఐ లైక్ న్యూ ఛాలెంజెస్, యాజ్ యూ నో. So this film was a great challenge for me, and I really enjoyed working with this. He's a real filmmaker. You'll hear this word. He's going to be a big, big, big director. And Mahasamudramlo, Maha is this lady, Princess of Vanaparthi. So madam's performance is really, really outstanding, and it's a very, very progressive film. Chala manchi philosophy gaani, chala manchi message cheppe oka vishayam, oka cinema. And indulo Sharvanand, nenu, we've put our life and soul into this film. And ee film success batti ilanti script based manchi positive films vastayani namtunanu. So thank you for spending your time with us. Influencers, be influenced and always keep influencing. Thank you. Thank you.